కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంబరుండలతిన్పోడు త్రివిక్రమస్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. మళ్ళొక మారు పద్యాన్ని రాగయుక్తంగా పాడుతాను. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంబరుండలతిన్పోడు త్రివిక్రమస్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరున్ అలతిన్ పోడు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా పలుకు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. వదాన్య ప్లస్ ఉత్తమ. దాతల్లో శ్రేష్ఠుడా ఓ బలిచక్రవర్తి. కులమున్ అంటే నీ కులాన్ని, రాజ్యమున్ అంటే నీ రాజ్యాన్ని, తేజస్సును అంటే తేజస్సును, తేజమున్ అంటే తేజస్సును, నిలుపుము అంటే కాపాడుకో అని అర్థం. ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు వామనుడు. విశ్వంబరున్ అంటే విశ్వమును భరింపగలుగువాడు అంటే విష్ణుమూర్తి అని అర్థం. అలతిన్ పోడు, అలతిన్ ప్లస్ పోడు, ఇంత తక్కువతో పోడు అని అర్థం. త్రివిక్రమస్ఫురణవాడు ప్లస్ ఐ, త్రివిక్రమస్ఫురణవాడై, త్రివిక్రమస్ఫురణవాడు ప్లస్ ఐ అంటే మూడు లోకాలను ఆక్రమించగలవాడై అని అర్థం. బ్రహ్మాండమున్ ఈ భూమండలం అంతటినీ నిండున్ అనగా వ్యాపిస్తాడు అని అర్థం. ఒకండు అంటే మరొకడు,
మాన్పన్ ప్లస్ కలడే అంటే తప్పింపగలుగుతాడా. నా అంటే నా యొక్క, పలుకులు అంటే మాటలు, కర్ణంబులన్ అంటే చెవులతో, ఆకర్ణింపు అంటే విను అని అర్థం. దానము గీనమున్ అంటే దానం గీనం వంటివి, వలదు అంటే వద్దు అని అర్థం. వర్ణిన్ అంటే ఈ బ్రహ్మచారిని. పనుపుమా అంటే పంపించవయ్యా అని అర్థము. ఈ పద్యంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఓ దాతల్లో గొప్పవాడా, ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకోవయ్యా. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట వినవయ్యా ఓ బలిచక్రవర్తి. దానం వద్దు, గీనం వద్దు. ఈ వచ్చినవాడు మరి వామనుడు, ఆ బ్రహ్మచారిని పంపించు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పినటువంటి మాటలు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరేనం గలదే, శిబి ప్రముఖులున్ భీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవా. పద్యమును మరొక మారు రాగయుక్తంగా పాడుదాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరేనం గలదే, శిబి ప్రముఖులున్ భీతిన్ యశకాములై, హీరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవా. ఆచార్య, పూర్వము రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. వారు పోయేటప్పుడు సంపదను మూటగట్టుకొని పోలేదు. భూమిపై వారి పేర్లేమైనా మిగిలాయా? మిగలలేదు. శిబిచక్రవర్తి అంతటి వారు కీర్తి కోసము అడిగిన వారికల్లా మరి దానం చేసినారు.
వారి పేర్లు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయినాయి. వారిని ఈ కాలం నాటికి కూడా మరి గుర్తించుకుంటున్నాము అని భావము. ఈ పద్యంలో మరి బలిచక్రవర్తి శుక్రాచార్యునితో పలికినటువంటి మాటలు: నిరయం భైన నిబంధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన గులాంతమైన నిజము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండు అభ్యగతుండైనా నౌదిరుగన్ నేరదు నాదు జిహ్వా వినుమాదివర్యా వేయేటికిన్. మరొక మారు పద్యాన్ని రాయుక్తంగా పాడుతాను. నిరయం బైన నిబంధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన గులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండు అభ్యగతుండైనా నౌదిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమాదివర్యా వేయేటికిన్. ఓ పండితోత్తమా, నాకు నరకం వచ్చినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, ఈ భూమండలము అదృశ్యమైపోయినా సరే, నాకు దుర్మరణము వచ్చినా సరే, నా వంశము అంతా నశించిపోయినా సరే, ఏదైనా కాని ఏదైనా రాని వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు, ఆడిన మాట తప్పను. ఈ మాటలు బలిచక్రవర్తి శుక్రాచార్యునితో పలికినటువంటి మాటలు. కారే రాజులు పద్యానికి అర్థాలు. కారే రాజులు అనగా రాజులు కాలేరా, రాజ్యముల్ గలుగవే అనగా రాజ్యాలు కలిగిలేరా, సిరి అనగా సంపద, పోవంజాలిరే అనగా పోవగలిగారా, ప్రీతిన్ అనగా ప్రియంతో, యశఃకాములై అనగా కీర్తిని కోరుకున్నవారై, ఇక్కాలం అనగా ఈ కాలం, భార్గవ అనగా ఆచార్య అని అర్థం. నిరయంబైన పద్యానికి అర్థాలు. నిరయము అనగా నరకం, నిబంధనం అనగా బంధనం, ధరణి అనగా భూమండలం, నిర్మూలనం అనగా నాశనం, కులాంతమైన అనగా కులం అంతరించిపోయిన, హరుడు అంటే శివుడు, హరి అంటే విష్ణువు, నీరజ భవుండు అంటే బ్రహ్మ, నీరజం నుండి పుట్టినవాడు బ్రహ్మ, అభ్యాగతుండు అంటే సమయానికి వచ్చిన అతిథి, తిరుగన్నేరదు అంటే వెనుతిరగలేదు, జిహ్వ అంటే నాలుక, దీవర్య అంటే పండితోత్తమ, వేయేటికిన్ అంటే వేయి మాటలెందుకు.